దుర్యోధనుడు ద్రౌపదీదేవిని ఈడ్చి సభలోకి తీసుకురమ్మన్నాడు. తీసుకురమ్మని ఆగలేదు. దుశ్శాసనుణ్ణి ఆమె వలువలు ఊడ్చమన్నాడు. ఆమె చీర లాగుతుంటే కృష్ణ భగవానుడి యొక్క అనుగ్రహం ఉన్నది కాబట్టి మొలకి ఏ చీర కట్టుకుని ఉన్నదో ఆ చీరలో అనంతముగా వచ్చిన కారణం చేత డస్సి దుశ్శాసనుడు పడిపోయాడు. కానీ అది భారత కథని తిప్పేసింది. పరమధర్మాత్ములైనప్పటికీ కూడా అవతలవాడు హద్దు మీరిపోతున్నప్పుడు నియంత్రించకుండా ఉండడం సాధ్యం కాదు. నీ బ్రతుకేమిటో నీ స్థానం ఏమిటో తెలుసుకొని చూపించవలసి ఉంటుంది. ఆ స్థాయి వాడు తెచ్చుకున్నది. యువతలవాడితో సఖ్యంగా ఉంటే అవతలవాడు ఆ స్థితిని పొంది ఉండేవాడు కాదు. ఆ స్థితి యువతలవాడు పొందే వరకు నీ స్థానం ఏమిటో నువ్వు తెలుసుకొని చూపుడు వేలు చూపించే వరకు ఆగకుండా రెచ్చిపోతే చివరికి పడిపోయేది ఎవరు అంటే ఆ ఉన్మత్తత పొందినవాడే పడిపోతాడు.